హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఫిష్ ఫ్రై చేద్దాము. ఆ రెసిపీ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దామంటే ఎప్పుడు చేసే విధంగా కాకుండా మొత్తం హోల్ ఫిష్ని తీసుకొని గ్రిల్ ప్యాన్లో ఫ్రై చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికైతే నేను ముందుగా ఫిష్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో పైన 2 ఘాట్స్ పెట్టుకున్న, అటు 2 ఇటు 2. ఆ ఘాట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకొని మంచిగా లోపలికి అంతా వెళ్ళేలాగా మొత్తం మ్యారినేట్ చేశాను. ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పౌడర్, పెప్పర్ మాత్రం వేసాను. కారం అనేది వేయలేదన్నమాట. దీంట్లో నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు ఇవాళ. సో మీకు స్పైసీగా కావాలి అంటే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇవాళ ఈ రెసిపీని ఫాలో అవుతున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో అంతా మొత్తం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పౌడర్, పెప్పర్ అంతా రబ్ చేసుకున్న తర్వాత ఆ ఘాట్ల మధ్యలో నేను లెమన్ అనేది స్క్వీజ్ చేశాను అనమాట, లైము. సో మంచిగా నేనైతే ఇది ఆఫ్టర్నూన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను ఈవినింగ్ డిన్నర్కి. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు, అలా ఏం లేదు. సో ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసాను. సో బయటకు తీసేసి మంచిగా చక్కగా పట్టుకుపోయింది. సో ఆ తర్వాత నేనైతే ఈ రెడ్ చిల్లీ ఆయిల్ తీసుకున్నాను అనమాట. సో మీ మామూలుదైనా యూజ్ చేయొచ్చు, ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది ఆయిల్. సో నేను ఆయిల్లో గ్రిల్ చేశాను అనమాట. అంటే ఇది గ్రిల్ ప్యాన్ కదా, సో అలా గ్రిల్ చేశాను. సో గ్రిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు ఇష్టమైతే ఉంచుకోండి, లేకపోతే పడేయండి. సో నేనైతే కొంచెం తీసేసాను అనమాట. స్కిన్ నాకు అంత నచ్చదు. సో ఇలా ఒక 10-15 మినిట్స్లో చక్కగా ఈజీగా క్విక్గా అయిపోతుంది డిన్నరు. సో ఈ ఫిష్ ఇద్దరు తినొచ్చు యాక్చువల్గా. సో డిపెండ్స్. నేనైతే రైస్కు పెట్టకుండా కినోవా పెట్టాను పక్కన. సో కినోవా ఈ ఫిష్ ఫ్రై తోటి మా డిన్నర్ అనేది అయిపోయింది. ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంటుంది. అటు ఇటు టర్న్ చేసుకున్నాం. ఇది సీ ఫిష్ అండి. ఈ సీ ఫిష్లో ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ముళ్ళు అనేవి చాలా తక్కువ. సో అస్సలు ముళ్ళు అనేవి ఉండవు. పెద్ద ముళ్ళు ఉంటుంది, జస్ట్ 1 or 2 చిన్నవి సైడ్కి ఉంటాయి అంతే. సో దీంట్లో ముళ్ళు అనేది కూడా తక్కువ. సో మంచిగా చక్కగా తినొచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది. టర్న్ చేసుకుంటున్నాను నేను. ఇలా 10-15 మినిట్స్లో ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.